హలో నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌నిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తరహా కమెంట్స్‌ని హైకోర్టు చేసింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కేసీఆర్ కుటుంబానికి డబ్బులు తెచ్చే ప్రాజెక్ట్ అంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఒక నిరర్ధక ప్రాజెక్ట్ అంటూ చెప్తూ వచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ కృంగిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది లాంటి క్యాంపెయిన్ కూడా ప్రతిపక్షాలు చేస్తూ వచ్చాయి. గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో. సో ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది అంటూ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ అనేక సందర్భాల్లో అనేక మందిని విచారించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ అధికారులను అనేక మందిని విచారించింది. అనేక మందిని సుదీర్ఘంగా విచారించిన తర్వాత పిసి ఘోష్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కేసీఆర్ని, హరీష్ రావుని తప్పుపట్టేలా ఉంది. వాళ్ళిద్దరి నిర్లక్ష్యం కారణంగా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనో లేకపోతే సరైన పద్ధతిలో నిర్మాణం జరగలేదన్న తరహాలో పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం చూసాం. సో ఆ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని వాళ్ళపైన కేసీఆర్ పైన, హరీష్ రావు పైన అప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్ మరికొందరిపైన చర్యలు తీసుకోవడానికి సంబంధించి ముందుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. దానికి సంబంధించి ఈ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకూడదు అంటూ కోర్టును ఆశ్రయించారు హరీష్ రావు, కేసీఆర్ మిగతా వాళ్ళు. సో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ అంశానికి సంబంధించి ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేసింది. పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటుని మేము తప్పు పట్టలేం, కానీ ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఈ కమిషన్ నివేదిక రూపొందించే సందర్భంగా నిబంధనలు పాటించలేదనే విషయాన్ని చెప్పింది. పిసి ఘోష్ కమిషన్లో నివేదికలో అవసరమైన నిబంధనలను ఏమాత్రం పూర్తిగా పాటించకుండానే నివేదికని రూపొందించింది. కాబట్టి ఈ నివేదికని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నివేదిక ఆధారంగా వాళ్ళపైన చర్యలు తీసుకోకూడదు అంటూ హైకోర్టు చెప్పింది. సో ప్రభుత్వం కొండని తవ్వి ఎలకని పెట్టింది. పిసి ఘోష్ కమిషన్ కొత్తగా తేల్చిందేం లేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఒక నివేదిక రూపంలో ఇచ్చింది అంటూ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల అరెస్టులు, వాళ్ళపైన కేసులు పెట్టడమే లక్ష్యంగా నివేదిక ఉన్నట్టుగా ఆ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది. సో అవే ఆరోపణల్ని, అదే తరహా వ్యాఖ్యల్ని ఈరోజు కోర్టు చేసినట్లుగా భావించాల్సిన అవసరం ఉంది. ఆ నివేదిక రూపొందించిన సందర్భంగా నిబంధనలు పాటించలేదు, కేవలం వన్ సైడెడ్గా మాత్రమే చూసింది. ఆ నివేదికలో పిసి ఘోష్ సమర్పించిన నివేదికలోనే తనను తానే కాంట్రడిక్ట్ చేసుకున్నట్లుగా కొన్ని అంశాలను పొందుపరిచారు అనే విషయాలను కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు వెలుగులోకి తీసుకొచ్చింది. సో తన రిపోర్ట్లో ఆయన పూర్తిగా రిపోర్ట్ మొదటి నుంచి చివరి వరకు ఏం రాశారో ఆయనకు కూడా తెలిసిన పరిస్థితి ఉండదు. నివేదికలోనే రకరకాలుగా వితండవాదాలు, వింతపోకళ్ళు ఆ రిపోర్ట్లో ఉన్నాయనే విమర్శ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ నివేదిక ఆధారంగా కేసీఆర్ పైన, హరీష్ పైన కేసులు నమోదు చేయడం మాత్రమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ముందుగా కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ముందు బలంగా తమ వాదనలు వినిపించారు. ఏ రకంగా పిసి ఘోష్ కమిషన్ నిబంధనల్ని పాటించకుండా నివేదికని రూపొందించింది అనే అంశాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లగలిగారు. కోర్టు దానికి కన్విన్స్ అయింది. కన్విన్స్ అయిన తరువాతే ఈ నివేదిక ఏమాత్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేని నివేదికగా కోర్టు చెప్పింది. సో ఇప్పుడు కోర్టు చెప్పిన తర్వాత పిసి ఘోష్ కమిషన్ ఆధారంగా మీరు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోండి, సిబిఐకి ఇస్తున్నాం కాళేశ్వరం అంశాన్ని, ఇటువంటి రకరకాల మాటలు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ వచ్చింది. ఆ మాటలన్నీ కూడా నిలబడే పరిస్థితి లేకుండా పోయాయి. పిసి ఘోష్ కమిషన్ నివేదికే రాంగ్ అని చెప్పిన తర్వాత, ఆ నివేదిక రూపొందించడంలో నిబంధనలే పాటించలేదని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆ నివేదికను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ పైన, కాళేశ్వరం పైన ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న విమర్శలన్నీ కూడా ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేనివిగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం అంశంలో ఏదో తేల్చేద్దాం అనుకుంది. ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్కి అనేక అధికారాలు ఇచ్చింది. నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా పిలిచి కమిషన్ విచారించింది. ఇంత తతంగం జరిగి నెలల తరబడి ఎక్సర్సైజ్ చేసి సుదీర్ఘ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ రూపొందించే క్రమంలో నిబంధనలు పాటించలేదనే మాట హైకోర్టు చెప్పిన తర్వాత ప్రభుత్వం తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం ఇప్పుడు ఫర్దర్గా ఏ రకంగా ముందుకెళ్తుంది? ప్రభుత్వం ఈ నివేదిక చెల్లుతుంది అని సుప్రీంకోర్టుకు వెళ్తుందా? సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో నివేదికకు సంబంధించి అది సరిగ్గానే ఉంది అని సుప్రీంకోర్టు నుంచి చెప్పించే ప్రయత్నం చేస్తుందా? సుప్రీంకోర్టు దగ్గర అటువంటి రిలీఫ్ పొందే ప్రయత్నం చేస్తుందా? లేకపోతే ఆ కమిషన్ రిపోర్టు సరిగా లేదు కాబట్టి మళ్ళీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్తుందా? మరి ఎంతకాలం కాలయాపన చేస్తుంది? సో రాజకీయపరమైన కారణాలతోటే గత ప్రభుత్వంలోని కొంతమంది అధికారుల్ని, నేతల్ని వేధించే ప్రయత్నం చేసింది అనే దానికి సంబంధించిన ఆధారాలు, అటువంటి ఇంప్రెషన్కి బలం చేకూర్చే తరహా వ్యాఖ్యలు ఈరోజు హైకోర్టు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కి హైకోర్టు చేసిన వ్యాఖ్య ఖచ్చితంగా చెంపపెట్టు లాంటిదిగానే చూడాల్సి ఉంది.